అండి శివానంద లహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 9వ శ్లోకం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతి సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో జన ఇహ న జానాతి కిమహో. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతి సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. శ్లోకంలోని ప్రతి పదానికి అర్థం తెలుసుకుందామండి. జనః జనః అంటే మనుషులు, జడమతిః అంటే నిన్న శ్లోకంలో చెప్పుకున్నాం తెలివి తక్కువైన వాడు, కుసుమార్థం పుష్పముల కొరకు, గభీరే లోతైన, కాసారే చెరువునందు, విశతి దిగుచున్నాడు, విజనే జనులు లేని, ఘోర విపినే భయంకరమైన అరణ్యమునందు, విశాలే విస్తీర్ణమైన, శైలేచ పర్వతములందు కూడా, భ్రమతి తిరుగుతున్నాడు. హే ఉమానాథ ఓ పార్వతీపతి, ఏకం ఒక్క, చేతస్సరసిజం మనస్సు అనేడి పద్మమును, భవతే నీ కొరకు, సమర్ప్య సమర్పించి, ఇహ ఇక్కడ, సుఖేన సుఖముగా, అవస్థాతుం స్థిరుడై ఉండుటకు, న జానాతి ఎరగడు, కిమహో అహో ఏమి ఆశ్చర్యము. ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో అర్థం ఎలా చెప్తున్నారంటే, ఓ ఉమాపతి మందబుద్ధి కలవాడు, నిన్ను పూజించు పువ్వుల కోసం లోతైన కొలంలోనూ నిర్జనమైన భయంకరమైన అడవుల్లోనూ మరియు విశాలమైన కొండల్లోనూ తిరుగుతున్నాడు. తన మనస్సనే పద్మమును ఒక్కదానిని నీకు సమర్పించి సుఖముగా ఉండడానికి తెలుసుకోలేకపోతున్నాడు. ఎంతటి ఆశ్చర్యం స్వామి అని ఆశ్చర్యపడుతున్నాడు. కొంచెం వివరంగా తెలుసుకుందాం ఈ శ్లోకంలో స్వామివారు మహాదేవుణ్ణి ఉమానాథ అని సంబోధించారు. మహాదేవ ఓ ఉమానాథ నీవు అహో ఉమానాథ నీకు నచ్చే పువ్వు ఏదో ఎందుకని చెప్పవు అని ఆయన్నే ప్రశ్నిస్తున్నాడు. నీకు ఏ పువ్వు నచ్చుతుందో నువ్వు ఎందుకని చెప్పవు స్వామి? లోకంలో ఎవ్వరు కూడాను ఇప్పటి వరకు పూజించని అపురూపమైన పుష్పాలతో నిన్ను పూజించాలనే కోరిక నీ భక్తుడైన ప్రతి వానిలోనూ కలుగుతూ ఉంటుంది. జడమతి అయినవాడు అటువంటి పుష్పాల కోసం, బాగా వినండి, జడమతి అయినవాడు అంటే తెలివి తక్కువ వాడు, అలాంటి పుష్పాల కోసం సాహసం చేసి లోతైన చెరువుల్లోకి దిగుతున్నాడు. నిర్జనమైన అడవుల్లో ఒంటరిగా ప్రవేశించి వెతుకుతున్నాడు. ఇంకా అది చాలదన్నట్టు కొండలు గుట్టలు ఎక్కి దిగుతూ నిత్యం నడుస్తున్నాడు. కానీ మనస్సు కంటే లోతైన కాసారం ఎక్కడుంది? తన లోపలే ఉంటూ కూడా తాను పూర్తిగా చొరబడలేని దుర్గమమైన అరణ్యం మనస్సు కంటే మరొకటి ఉంటుందా? మనస్సు కంటే లోతైన కాసారం అంటే చెరువైనా కావచ్చు, నది అయినా కావచ్చు. కాసారం ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఇంకా ఏం చెప్తున్నారు? దుర్గమమైన అరణ్యం మనస్సు కంటే మరొకటి ఎక్కడైనా ఉంటుందా?
ఎంత ఎత్తుకి ఎదిగినా అదుపు అధికారం సాధించటం సాధ్యం కాని మనస్సు కంటే ఎత్తైన గిరి శిఖరాలు ఏమన్నా ఉన్నాయా? చక్కగా ఈ వాక్యాలు అన్ని పట్టుకోవాలండి మనం. ఎందుకంటే మనస్సు కంటే లోతైన కాసారం ఎక్కడ ఉండదంట. తన లోపలే ఉంటూ కూడా తానే పూర్తిగా, అంటే మన లోపల ఉండి, మనస్సు మన లోపలే కదండి ఉంటుంది, కానీ మనమే పూర్తిగా చొరబడలేని దుర్గమమైన అరణ్యం మనస్సు కంటే మరొక్కటి ఎక్కడా ఉండదు. ఎంత ఎత్తుకి ఎదిగినా అదుపు అధికారం సాధించటం సాధ్యం కాని మనస్సు కంటే ఎత్తైన గిరి శిఖరాలు ఏమన్నా ఉన్నాయా? వీటన్నిటికీ రూపకల్పన చేస్తూ మానవుణ్ణి నిత్యం నీ మాయలో ముంచెత్తుతున్న చిత్తమనే కమలాన్నే నీకు సమర్పణ చేస్తే చాలు. చూడండి అసలు ఎంత చక్కగా వివరించారు. వీటన్నిటికీ రూపకల్పన చేస్తూ మానవుణ్ణి నిత్యము నీ మాయలో ముంచెత్తుతున్న చిత్తము అనే కమలాన్ని నీకు సమర్పణ చేస్తే చాలు కదా. మరే విధంగా నీకు సేవ చేసినా లేకపోయినా తాను తరించిపోగలనని, సుఖ జీవనాన్ని పొందగలనని మానవుడు తెలుసుకోలేకున్నాడు కదా అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, పుష్పాల కోసం అటు ఇటు ఇటు అటు, అయ్యో శివుడికి ఈ పుష్పం అంటే ఇష్టం అంట, విష్ణుమూర్తికి ఈ పుష్పం అంటే ఇష్టం అంట అని అటు ఇటు ఇటు అన్ని తిరిగి వస్తాము. కానీ మన మనస్సు అనే పుష్పాన్ని సమర్పిస్తే చాలు కదా అని చెప్పకనే చెప్తున్నారు. ఎంతో అందంగా చెప్తున్నారు వారు. ఈ శివానంద లహరి 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనిషి కాసారంలో, లోతైన కాసారంలో దిగి పుష్పాలన్నిటి కోసం వెతికి శివుడికి ఇష్టమైన పుష్పాలతో అర్చించడానికి ఆ లోతైన కాసారంలో, అరణ్యాలలో, శిఖరాలలో వెతుకుతున్నాడు. అది చూడండి, పక్కన ఆ బొమ్మలో అరణ్యం ఉంది. ఆయన చేతులకి పక్కన అరణ్యం ఉంది, దాని వెనకాలే కొండలున్నాయి, కొండల మధ్యలో చెట్లున్నాయి. ఈ అరణ్యాలలో, ఈ లోతైన కాసారంలో దిగటం, అరణ్యంలో వెతకటం, గిరిల మీద, శిఖరాల మీద వెతికి చక్కటి పుష్పాలని తీసుకొని సమర్పిస్తున్నాడు. కానీ అక్కడ ఏముంది? మన హృదయం అనే పుష్పంలో సాక్షాత్ శివుడే కొలువై ఉన్నాడు. కానీ మనం అది సమర్పించకుండా, మన మనస్సునే పుష్పంగా చేసి సమర్పించకుండా ఇన్ని రకాలైన పుష్పాల కోసం ఇంత ప్రయాసపడి అదిగో చేతులతో అలా సమర్పిస్తున్నాడు. అట్లా వద్దు, నాకు హృదయం అనే పుష్పాన్ని సమర్పించు, మనస్సు అనే పుష్పాన్ని సమర్పించు అని స్వామివారు చెప్తున్నారు. ఇప్పుడు